మరణమైన వస్తుంది, మన మాట వల్ల ఎదుటి వరకు జీవమైన మరణమైన వస్తుంది. దేవుని మాట కదండి అని అంటాం. దేవుని మాట కూడా మనుషుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కదా. దేవుని మాట కూడా మనుషుల ద్వారా మాట్లాడుతుంటాడు. ఆ విషయం మర్చిపోకూడదు. దేవుడి మాట అండి, మన మాట ఎలా అని మీరు అంటారు. అంతెందుకు ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు అంటే నేను కాదు, దేవుడి మాట నా ద్వారా వింటున్నారు. మరి నేను ఉన్నాను కదా మధ్యలో. సో నా మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను మాట్లాడే మాట వల్ల మీకు మరణమైన ఉండొచ్చు, జీవమైన ఉండొచ్చు. అలాగే మీ మాటల వల్ల కూడా చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఈ మాటకు సంబంధించి ఆ నెల క్రితం ఎప్పుడో ఒక వాక్యాన్ని ధ్యానం చేసాం. దానికి కంటిన్యూషన్ గా సంబంధించి కొన్ని మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి. మరి ముఖ్యంగా మన ఉపవాసాల్లో 3వ రోజు ప్రార్థన చేసినప్పుడు మనం అందరం కూడా చేతకాని వారము, లేకపోతే మనకి ఏమీ తెలియదు, మనం ఏం చేయలేము అని అనుకోకుండా దేవుడి దగ్గర ప్రార్థన చేసి గోజాడి కన్నీరు కార్చి అడిగితే గనక పరిశుద్ధాత్మను మనం పొందుకోవచ్చు. ఆనాడు పెంతెకోస్తె పండుగ దినమందు వారందరూ కూడా ఒక చోట కూడుకున్నప్పుడు, వాళ్ళు ఉజ్జీవంగా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వ్రాలగా అందరూ కూడా అనేక భాషలు వాళ్ళు మాట్లాడారంట. అంటే వాక్శక్తి, పరిశుద్ధాత్ముడి ద్వారా వాక్శక్తి. వాక్శక్తి అంటే వాక్కు యొక్క శక్తి, మాట యొక్క శక్తి. మాటకి పవర్ వచ్చింది, మాట వచ్చింది, మాటకి పవర్ వచ్చింది. కొంతమందికి వేరే భాషలు రాకపోతే వేరే భాషలు వచ్చినాయి, స్పాట్ లో వచ్చేసినాయి భాషలు. ఇప్పటికిప్పుడు నేను సడన్ గా ప్రీచింగ్ వాక్యాన్ని సడన్ గా తెలుగులో కాకుండా నాకు రాని ఒరియా భాషలో మాట్లాడేస్తే ఎలా ఉంటుందో అది అనమాట. పరిశుద్ధాత్మ పవర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటదంటే నీకు రాని భాష కూడా సడన్ గా వచ్చేస్తుంది. ఆ భాషలో మళ్ళీ నేను ఒరియా మాట్లాడుతుంటే నాకు మీనింగ్ తెలియకపోవచ్చు, కానీ మీలో ఎవరికైనా ఒరియా వస్తే కనుక ఆ ఒరియా అర్థమవుతుంది. ఇదేంటంటే మనకు రాని భాష అలా మాట్లాడతామంటే కొన్నిసార్లు మనం హిందీ మాట్లాడుతూ ఉంటాం. చదువుకున్న బిడ్డలు 6వ తరగతిలోనో 5వ తరగతిలోనో హిందీ ఒక లైన్ చదువుతారు, కానీ దానికి మీనింగ్ తెలియదుగా, చదువుతారు అంతే. అట్లా ఇంగ్లీష్ కూడా ఒక లైన్ చదువుతారు బాగా చిన్నప్పుడు, దానికి మీనింగ్ తెలియదుగా, చదువుతారు అంతే. కానీ ఎదుటోడికి అర్థం అవచ్చు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి. అట్లాగా మాట్లాడవచ్చు. లేదా భాష అర్థం తెలియకుండాను వస్తుంది, మళ్ళీ అర్థంతో సహా కూడా వస్తుంది. అంటే అర్థం చెప్పేవారు అందుకే విడిగా ఉండేవారు, అర్థం చెప్పేవారు లేనట్లయితే వీళ్ళకి రెండును భాష రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరియా నేను మాట్లాడడం మాత్రమే కాకుండా ఆ ఒరియాలో మాట్లాడి దాన్ని వివరించడం కూడా నాకు తెలియాలన్నమాట. వివరించడం ఎప్పుడు వివరిస్తామంటే ఆ భాష మీద పట్టు ఉన్నప్పుడు వివరిస్తామన్నమాట. లేకపోతే భాష జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, పక్కన ఎవరో వచ్చి దానికి వివరించుకుంటూ వెళ్ళాలి అట్లా. కానీ ఏదేమైనా ఏ శక్తి అయినా ఏ పవర్ అయినా సరే దేవుడు ఇస్తాడు మనకి. ఆ పవర్స్, ఆ శక్తి మన దగ్గర ఉందా లేదా గమనించుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క శక్తిని పొందుకోవచ్చు. మనకు మాట్లాడడం వస్తుంది. దేవుడి మాటలు దేవునిలో బలపరచడం, దేవుని కోసం ప్రచారం చేయడం, దేవుని ప్రేమను చూపించడం, దేవుని యొక్క నిర్ణయాన్ని కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ పరలోకం గురించి కానీ మన నోటి ద్వారా అనేక మందికి పంచుకోవచ్చు. ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనకి ఉన్నట్లయితే. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు మీకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉందా లేదా చూసుకోండి ఒకసారి. పరిశుద్ధాత్మ